జనరల్‌గా చూసుకుంటే 'రజనీకాంత్' గారి వాయిస్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ. అలాంటిది ఒక సినిమాకి 'రజనీకాంత్' కాకుండా 'సాయి కుమార్' పెడుతున్నారంటే ఇంకేదో క్రేజ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, వాళ్ళిద్దరిది మీరైతే దగ్గరుండి ఇద్దరిని ఇప్పుడు చూసారు. ఎందుకంటే స్క్రీన్ మీద 'రజనీకాంత్', వాయిస్ చూస్తే వీళ్ళది. సో, ఎలా అనిపించింది ఆ ఇద్దరిలో? ముందు నాకు టెన్షన్ అండి. ఫస్ట్ నాకు టెన్షన్ ఫస్ట్ నాది ఉంటది. నాది అవుతే వాళ్ళ ఎందుకంటే గురించి ఆలోచిస్తా. అహా! అక్కడ నా వాయిస్ కదా! నాకు రజనీకాంత్ గారంటే చాలా ఇష్టం. ఓకే. చాలా అంటే చాలా ఇష్టం హ్మ్. అన్నమాట. ఆ ఛాన్స్ రావటమే నా లక్. హ్మ్. ఇక్కడ సాయి కుమార్ గారు డబ్బింగ్ అనేసరికి నాకు కొంచెం పక్కనే కదా! భార్య క్యారెక్టర్ కదా! అసలు నా వాయిస్ ఉంచుతారా? తీసేస్తా. కొంచెం ఆ టెన్షన్ ఉంటుందండి. అవునవును. ప్రతి సినిమాకే ఉంటదనమాట. ఎందుకంటే ఇప్పుడు మన వాయిస్ ఎలా మనకిష్టమో అలాగే ఇంకొకళ్ళ వాయిస్ ఇష్టపడతారు కదా! ఇంకొకళ్ళది చెప్తే బావుంటది కదా! ఈ క్యారెక్టర్‌కి అలా కూడా అంటూ ఉంటారు. అలాంటి మూమెంట్‌లో ఒక్కొక్కసారి కూడా మన వాయిస్ తీసేసే అవకాశం ఉంటదండి. హ్మ్. అందుకని అంత మంచి పెద్ద సినిమా, మంచి సినిమా, క్యారెక్టర్ చెప్పాను. వాయిస్ పోయింది. ఆ అరుపు, ఆ ఏడుపు ఇచ్చేసరికే అవును. నాకు అందుకే నేనెప్పుడు కూడా ఏడుపులు, అరుపులు సినిమా మొత్తం అంటే డైలాగ్స్ అయిపోయాక ఇప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చూసుకుంటే అది గట్టి వాయిస్ ఇచ్చేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? అయ్యో! ఎందుకండి వెంటనే ఇప్పుడు ఒక సీన్ 4, 5 సార్లు చెప్తేనే థ్రోట్ డిస్టర్బెన్స్ అయిపోతుందండి. అవుతుంది. అలాంటిది ఏడుపులు, అరుపులు, ఒక రౌడీ మరి ఫాలో కొన్ని సినిమాలో చేస్తున్నప్పుడు కేకలు, మెరుపులు, ఉరుములు అంటారు అవి పర్లేదా మరి? పోతుందండి వాయిస్. ఇంకా నెక్స్ట్ డే ఇంకొక సినిమా చెప్పడానికి కుదరదు. ఒక 2, 3 డేస్ రెస్ట్ తీసుకోవాలి. ఫుల్‌గా ఓకే. హాట్ వాటర్, హ్మ్. జీలకర్ర వాటర్ ఇలాంటివన్నీ తీసుకుంటే మళ్ళీ సరి అవ్వడానికి ఒక 1 వీక్ పడుతుందండి. ఏదో మాట్లాడగలం కానీ డబ్బింగ్‌లో డైలాగ్స్ చెప్పేంత స్వీట్‌నెస్ రాదండి అప్పుడే. 1 వీక్, 10 డేస్. నాకైతే సినిమాకి 15 డేస్ అసల వాయిస్ మాట్లాడలేకపోయేదాన్ననమాట. అంటే పెద్ద ఏడుపు ఒకటే ఒకటి ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు కొడుకుకి చెయ్యకి ఇలాగ అయింది అనేసని. అది అందుకే నేనెప్పుడు కూడా డైలాగ్స్ అన్నీ అయిపోయాయా అని అడిగి లాస్ట్‌లోని ఈ అరుపులు, ఏడుపులు లాస్ట్‌లో లాస్ట్‌లో పెట్టుకోండి. అంతే అప్పుడు అది గొంతు ముందు పోయినా పర్లేదు చెప్పేసామనుకో కదా! ఉన్నది పోతది. అది. సో, అంటే ఇంకోటి చూసుకుంటే మీ ఫ్యామిలీ తరపున హ్మ్. సో, మీకు ఓకేనా? అంటే సపోర్ట్ చేస్తారా? మా డ్యాడీ ఎందుకంటే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జీఎం. ఓకే. డ్యాడీకేంటంటే మేము డబ్బింగ్ చెప్పాలి. బ్యాంక్ జీఎం. యెస్. లోన్ కట్టుంటాడు. మండ్రి. లోన్ అడుగుతా నెక్స్ట్. మా డ్యాడీకి చాలా ఇష్టం. అలాగే మా పెద్దక్క హస్బెండ్ కాంచన్ బాబు గారికి కూడా నన్ను సింగర్‌ని చేయాలి. డబ్బింగ్స్ చెప్పాలి. డబ్బింగ్ కానీ ఆర్టిస్ట్‌ని మంచి చేయాలని. జోనర్‌లోనే చెప్పారులే. హ్మ్. ఇప్పుడు యాక్టింగ్ అని ఎళ్తాను అంటే భయమేస్తది. ఎక్కడ ఎలా హ్మ్. అవుతది ఏంటో అనడానికి. సో, ఇది మంచి జోనర్ కింద ఎంచుకున్నారు. అంటే వాళ్ళ ఇష్టం బట్టి వచ్చారా? మీకు ప్యాషన్ ఉన్నదా? మా డ్యాడీకి ఇష్టమండి ఒకటి. సెకండ్ రీజన్ వచ్చి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఏదో డబ్బింగ్‌కొస్తాను అది ఇది అని ఏడ్చి వెళ్ళాననమాట. ఊరికే వెంటపడి వెళ్ళాను మా బావగారితోని. అక్కడ ఓకే అయింది. అప్పుడు నాకు డబ్బింగ్ చెప్పడమే తెలీదనమాట. ఓకే. చిన్నదాన్ని. అసలు డబ్బింగ్ అంటే ఏంటో తెలియకుండానే మొత్తం త్రూ ఔట్ క్యారెక్టర్. 'రుక్మిణి' సినిమాలోని బేబీ శ్రీదేవికి తన సినిమా అంతా మెయిన్ తనే అదే ఉంటుందనమాట. ఇందాక మాట్లాడుకున్నాం ఆ! కదా! ఓకే. పెళ్ళికి ముందంటే మనకి డాడీ, మమ్మీ అని చెప్తే అదే సాగిపోద్ది అలాగా. కొంచెం మనం కూడా అలిగితే, బుజ్జగిస్తే అయిపోద్ది. పెళ్లయిపోయిన తర్వాత హస్బెండ్ అనే ఒక వ్యక్తి మన లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తే మనం అది చేయాలనేటట్లు కొంచెం వస్తది. సో, ఆయన నుండే వచ్చాయా? ఇంకెందుకు మనకి డబ్బింగ్ ఇవి నువ్వు హ్యాపీగా పిల్లల్ని చూసుకో అని ఎలాగేమన్నా? అంటే పెళ్ళికి ముందే మా పేరెంట్స్ చెప్పారు. ఆయనకి ఇంట్రెస్టే. హ్మ్. అందుకని నన్నేమి సో, అబ్జెక్షన్ ఈ బంగారాన్ని పెట్టలేదనమాట. ఇబ్బంది పెట్టకండి అని ఆ బంగారం చెప్పారు. అంతే కదా! మీకీ బంగారాన్ని మాకీ జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. అంతేనా? సో, బానే సపోర్ట్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు ఎంత కోఆపరేషనో అర్థమైంది ఆల్రెడీ. ఇద్దరు పిల్లల్ని చేసారు సిస్టర్. సో, వాళ్ళు చెప్తుంటేనే అర్థమైంది. వీళ్ళదంతా ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి నన్ను బాగా ప్రాక్టీస్ చేపిచ్చాను. ఇంటర్వ్యూ సగం మీ గురించే చెప్పారు. మమ్మీ గారు చెప్పింది బట్టి వెళ్తున్నాం అంటాను. పెద్ద టీచర్ ఏం అవసరం లేదు వాళ్ళకి. మమ్మీయే పెద్ద టీచరు. పెద్ద డైరీ. ఏం లేదండి. మనం డబ్బింగ్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఇంజినీర్ గారు, ఇన్‌చార్జ్ గారు ఇంతమంది ఉంటారు. అవును.
మన ఒక డైలాగ్ ని 5, 6, 10 సార్లు టేక్ చెప్తే టైం తీసుకుంటే వేస్ట్ అవును, వాళ్ళకి అయిపోతుంది. టైం వేస్ట్. వాళ్ళు ఎంతకని వెయిట్ చేస్తారు, అయినా అవును. సరే ఓపిగ్గా కూర్చొని చెప్పిస్తారు. నాకేంటంటే సింగిల్ టేక్ లో చెప్పాలి, ఎంత పెద్ద సీన్ అయినా సరే సింగిల్ టేక్ లో ఒక్కసారి చూడాలి, ఒక్కసారి చెప్పేయాలి సూపర్. అన్నట్టు నేను చెప్తాను. అదే పిల్లలకి ప్రాక్టీస్ చేపించాను ఇప్పుడు వాళ్ళు అన్నమాట. అంత టైం అవసరం లేదు, ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కూడా చూడగానే క్యాచ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని పడుకోబెట్టినప్పుడు సరే ఇది పక్కన పెడితే సింగర్ అన్నారు, సింగింగ్ వెళ్తున్న టైంలో ఇటు డబ్బింగ్ ఎందుకు వచ్చారు మరి? సింగర్ గా వెళ్తే మంచి వే ఉందని అన్నారు కదా అప్పట్లో బాగా. అవునండి. ఇక్కడ అందరికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నేను మణిశర్మ గారి దగ్గర కోరస్ అది పాడానండి. పాడాను. నాకు అసలు సింగింగ్ మెయిన్, సింగింగ్ కోసమే వచ్చింది కూడా. సో ఈ రోజు చాలా అదృష్టవంతులు మేము, మీ నోట అంటే ఒక పాట వింటున్నాం. సో వేసుకోండి జారీ గారు. సో నచ్చిన సాంగ్ మంచిది, ఒక సాంగ్ పాడు. చూసుకునైనా మీ ఇష్టం, ఎలా చెప్పినా పర్లేదు. అయినా మీకు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఎందుకు? ఎదుట నిలిచింది చూడు జలధారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో. సూపర్ సూపర్ సూపర్, నిజంగా చాలా బాగుంది. సో ఇంకేమైనా ఉందా? ఇంకోటి వేసుకుందామా? ఓకే జారీ గారు, ఇంకోటి నెక్స్ట్. అనురాగ దేవత నీవే, నామని పులకింత నీవే, నీ తోడుగా ఉండ నీవే, తానాననే నానే నానే తానే నానే. ఈ నాటిదో ఈ అనుబంధం, ఏదచాలని మధురానందం, నేనేడు జన్మలు ఎత్తితే ఏడేడు జన్మలకు ఎదిగే బంధం, ఇది వీడరాని బంధం, మధురానురాగ బంధం, అనురాగ దేవత నీవే. సూపర్ సూపర్. అండ్ మీరు కీర్తి గారికి కూడా, కీర్తి చావ్లా గారికి చెప్పారు కదా. సో ఏ మూవీ అది? ఇద్దరు అత్తల ముద్దుల పోలీస్. ఇద్దరు అత్తల ముద్దుల పోలీస్. ఆ, ఓకే, ఏం పర్లే. చెప్పాను. చార్మి గారికి అది కీర్తి చావ్లా గారికి చెప్పాడు. కొంచెం కష్టమైంది, తెలుగు రాదు కదా, ఆవిడికి రాదు. ఓకే, సగం హిందీ కాదు సగం ఎక్కువగా ఇంగ్లీష్. అంటే తెలుగు రాని వాళ్ళకి మనం డబ్బింగ్ చెప్తున్నప్పుడు మనకి అర్థం చేసుకుంటే కొంచెం పడుతుందా? అంటే మనం సీనియర్స్ కదండి, అయినా సరే ఒక 2, 3, 4, 5 సార్లు చూసుకుంటే డైరెక్ట్ టేక్ వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో అందులో ఏమైనా డైలాగ్ గుర్తుందా? లేదండి. అప్పట్లో ఆ సినిమాలు బాగా టైటిల్ మీద ఎక్కువ ఆడేసివి కదా, ఇద్దరు అత్తల ముద్దుల పోలీసు. కామెడీ సినిమా అండి, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ చెప్పారు. ఓకే, హీరోయిన్ చెప్పడం కష్టమే అయినా రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ హీరో, మంచిగా నవ్వుకుంటూ సరదాగా చెప్పాల్సిన చెప్పేసారు. అవసరం లేదు. ఆయన సినిమాలన్నీ అప్పుడు అంతే, మొత్తం కామెడీ నవ్వుకుంటు. కాశీ సినిమా అయితే మాత్రం మొత్తం ఏడుస్తూనే చెప్పానండి, మొత్తం ఏడుపు సీనే. ఓకే రైట్. అండ్ నిఖితా గారు గురించి? ఆగంతకుడు సినిమాలోని నిఖితా గారికి చెప్పాను. ఓకే, అది ఫుల్ లెంత్ రోల్. ఫుల్ లెంత్ రోల్. మీకు వచ్చినవన్నీ ఫుల్ లెంత్ లోనే వచ్చినట్టు కదా? మెయిన్ రోల్సే చెప్పానండి చాలా. ఆ సినిమా ఏ సినిమా అది నిఖితా గారు? ఆగంతకుడు. కాకపోతే కొంచెం పిల్లలు పుట్టాక డెలివరీ అప్పుడు అది కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు గ్యాప్ ఒక 2-3 years. అంటే నాకు ఎంతసేపు పిల్లలు, భర్త, పూజలు, మెయిన్ పూజలు, అదంటే అన్ని ఉంటాయి. అందుకని కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చాను. అంటే మీ లైఫ్ లో ఏదైనా స్పెషల్ డ్రీమ్ అంటూ ఏమైనా అనుకున్నారా? ఇలా ఇది వెళ్ళాలి అంటే, ఇప్పుడు 800 మూవీస్ చెప్పేశారు, అయిపోయింది, అదో డ్రీమ్ అనుకుందాం అంటే దాని లేదు. ఇంకేదైనా స్పెసిఫిక్ గా ఇలాంటిది ఉంది ఒకటి అని? ఉందండి. ఏంటి చెప్పేయాలా? చెప్పాలి, దాచుకోకూడదు. లేదండి, నాకు
సూర్యుడు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ ఇచ్చింది ఆయనే. భర్తని, పిల్లల్ని, నాకు ఓన్ హౌస్ కూడా ఉంది. ఓకే. అది అసలు డబ్బుండి కట్టిన ఇల్లే కాదు. ఒక్కొక్క సినిమా డబ్బింగ్ చెప్పడం అలా కొంచెం అలా కట్టుకొచ్చాను. ఇన్ని ఇచ్చాడు కాబట్టి భగవంతుడు నాకు. ఆయనకి కూడా ఏదైనా ఒకటి నేను నా ఇంట్లోనే ఒక ఫ్లోర్ ఆయన గురించి కట్టాలి అనేది నా కోరిక. నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం. సూపర్. ఆయన ఇచ్చారు ఇవన్నీ, నిజం అండి. ఆ రూమ్ లో ఏసీ పెట్టకండి. ఎందుకండి? సూర్యుడి నుంచి ఏసీ ఎందుకు పెడతారండి? కాదండి, ఆయనకి మరి నిద్ర మేము వచ్చి దండం పట్టదండి, పెడుతుంటాం. చెమటలు పట్టేస్తాయండి. అంతే అంటారా? అవునండి, నిజంగా అండి. సూర్యుడికి చెమటలు పట్టకుండా ఉండడానికి ఏసీ పెడతారు. ఓకే. నిన్న కూడా నేను దేవుడి రూమ్ లోకి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, మనం బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని పడుకుంటున్నాం, దేవుడి గదిలో ఇంత వేడిగా ఉంది. ఆ ముందు ఇంకో At గది least ఉంటే నాకు fan. ఇవ్వండి. ఏసీ అక్కడ పెడితే తగులుతుంది. ఒక్కటి కాశీలోని, కాశీ కోసం చెప్పాను కాబట్టి ఒక్క డైలాగ్ చెప్తా కాశీది. Hmm. ప్రేమించినట్టు నటించి మోసం చేస్తాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయింది కాకుండా ఈమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఒట్టు చేతులతో ఎందుకు వెళ్ళమని వెళ్ళి ఉంటాడు. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా జేడి చక్రవర్తి గారు ఒక రోజు ఈ అమ్మాయిని కలుస్తారనమాట. ఆ అమ్మాయిని ఆల్రెడీ ఎప్పుడో స్టార్టింగ్ లో ఎప్పుడో హోటల్లో చూస్తారనమాట. అప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి, ఓకే. నా పేరు వీర వెంకటలక్ష్మి మంగతాయారండి అని చెప్తుంది. అది హీరోకి గుర్తుంటది అనమాట. ఓకే. చెప్పేసి ఆయన తను ప్రేమించిన అబ్బాయి గురించి కూడా చెప్తుంది. ఈ జేడి చక్రవర్తి గారు ఆ అమ్మాయిని చూసినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఓకే. అమ్మాయి ఒక రూమ్ లో, ఈ బ్రోతల్ రూమ్ సంథింగ్ అంటారు కదా, అక్కడ ఉంటది. ఓకే. అప్పుడు హీరోకి గుర్తొస్తుంది, ఇదేంటి ఈ అమ్మాయి అక్కడ ఒక అబ్బాయిని లవ్ చేసింది, మనం అక్కడ చూసాం కదా, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది. ఆ లవ్ చేసిన అబ్బాయి చీట్ చేసేసి వెళ్ళిపోతాడు కదా. అప్పుడు చెప్తుంది, ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఆడది చావనైనా చస్తుంది, లేకపోతే చస్తూ నాలా బతుకుతుంది అని చెప్తుంది అనమాట. దాంట్లో అలాగే ఉండిపోతారు హీరో అవును. జేడి చక్రవర్తి గారు. అలాగే ఉండిపోయి ఫస్ట్ వాటర్ తాగు అనేసి ఇలాగిస్తారు. సూపర్. ఆ డైలాగ్, ఆ సిచ్యువేషన్ కూడా అర్థం అవుతుంది.